పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ సొంతింటి కల నెరవేరబోతోంది. 3 ఎకరాల 52 సెంట్ల భూమిని పవన్ కొనుగోలు చేశారు. ఈ భూమిలో ఇంటి నిర్మాణంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఇకపై 2 వారాలకు ఒకసారి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన పవన్ పిఠాపురంలో సొంతింటి స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు. రెండు డాక్యుమెంట్లుగా ఈ భూమిని రిజిస్టర్ చేశారు. మొదటి డాక్యుమెంట్ లో 1.44 ఎకరాల భూమి ఉండగా రెండో డాక్యుమెంట్ లో 2.08 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిలో ఇంటి నిర్మాణం చేస్తారని జనసేన నేతలు తెలిపారు. డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం కూడా అందులోనే నిర్మించనున్నారు. హెలికాప్టర్ దిగటానికి హెలీప్యాడ్ నిమిత్తం కొంత భూమిని కేటాయిస్తారు. అలాగే కార్యకర్తల సమావేశానికి ఒక పెద్ద హాల్ కూడా నిర్మించేందుకు నిర్ణయించారు. ఇల్లింద్రాణ సర్వే నంబర్లు 2.08, భోగాపురం సర్వే నంబర్లో 1.44 ఎకరాల్లో పంట పొలం తీసుకున్నారు. పిఠాపురం రిజిస్ట్రార్ కార్యాలయంలో పవన్ పేరున అధికారులు భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు అనువుగా ఉండేలా భారీగా నిర్మించనున్నారు. మొత్తం 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో 3.52 ఎకరాలను జనసేన కాకినాడ నేత లీగల్ అడ్వైజర్ తోట సుధీర్ రిప్రజెంటేటివ్ గా భూమి కొనుగోలు చేశారు. ఎకరం భూమి విలువ 1.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు లోబడి డిప్యూటీ సీఎం పవన్ భూమిని కొనుగోలు చేశారు. త్వరలో నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ కళ్యాణ్ బాబు గారు స్థలం కొనుక్కున్నారంటండి. ఆ కొనుక్కోవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పల్లం మునిగిపోతుంది బాబు. ఆయన కొనుక్కోవడం వల్ల ఈ కాలువలు గట్ట తవ్వింతాడండి. ఈ రైతులకి అందరికీ మేలు కలుగుతుంది. ఇక్కడ క్రమేపు స్థలాలు కూడా విలువ పెరిగిపోద్ది బాబు. ఈ స్థలాలు కూడా కళ్యాణ్ బాబు గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు ఎంతో లేదండి, 11 సెంట్లు ఉంది బాబు. చేసుకుంటాండి, ఎకరం అరెకరం చేసుకుంటానండి. ఆ గేదెలు మేపుకుంటా ఎప్పుడు ములగదండి. బాగా వరదలు వచ్చి ప్రాజెక్ట్ బల్ల ఎగ్గొడేస్తే మునిగిపోద్ది బాబు. లేకపోతే ఎప్పుడు ములగదండి. అప్పుడు నష్టం వస్తుంది బాబు, నష్టం వస్తుందండి. అప్పుడు మా గవర్నమెంట్ ఏం అనుకోవటం లేదండి. ఇప్పుడు బాగుంటదండి, చాలా సంతోషంగా బాబు. కళ్యాణ్ బాబు గారు రావడం వల్ల ఆయనకి అన్ని పేదరికాలు కూడా అన్ని తెలుసండి. 3 రకాల సినిమాలు తీసినోడు, కష్ట సుఖాలన్నీ తెలుసు కాబట్టి ఆయన మంచి చెడ్ల ఆలోచించి ఏం చేయాలో చేస్తాడని మాకు నమ్మకం. ఇక్కడ మునిగిపోద్దండి. దీని వల్ల మెరక చేద్దారే, కాలువ దవ్విందారే అన్న ఒక ఉద్దేశం ఉంది బాబు. ఉద్దేశం మీద కొన్నారనుకుంటున్నాను. అధికారులు బాగా పనిచేస్తారండి. అధికారులు బాగా పనిచేస్తారో మాకు కూడా బాగా మేలు కలుగుతుంది. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బాబు. కళ్యాణ్ బాబు రావడం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. రైతులకి అందరికి మేలు.